ప్రపంచంలో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మనందరికి తెలుసు కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. అంటే ప్రచ్ఛన్న యుద్ధం, క్యాపిటలిజం వర్సెస్ కమ్యూనిజం. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో మొట్టమొదటి పెద్ద ఎంటాంగిల్మెంట్ లేదా ప్రాక్సీ వార్ అనొచ్చు, అదే కొరియన్ వార్, నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్య. అయితే నార్త్ కొరియాకి రష్యా సపోర్ట్ చేయటం, సౌత్ కొరియాకి అమెరికా సపోర్ట్ చేయటం జరిగాయి. 1953లో ఆర్మిస్టైజ్ సైన్ అయిన కొరియన్ వార్ అఫీషియల్గా ఎప్పుడు ఎండ్ అవ్వలేదు. అదే ఇంకా ప్రపంచాన్ని కుదిపేస్తోంది. రీసెంట్గా మనం చూసాం నార్త్ కొరియా బ్యాలిస్టిక్ మిసైల్స్ని టెస్ట్ ఫైర్ చేయటం. నార్త్ కొరియా టైం దొరికినప్పుడల్లా చాలా దేశాల మీద కాలు దూవుతూనే ఉంటుంది. అమెరికా అంటే కోపం, జపాన్ అంటే కక్ష. ఏం కావాలి నార్త్ కొరియాకి? అసలు కిమ్కి ఏం కావాలి? లాస్ట్ 2 వీక్స్లో చూసుకుంటే, అంటే 2 వారాల్లో 6 సార్లు నార్త్ కొరియా బ్యాలిస్టిక్ మిసైల్స్ టెస్ట్ ఫైర్ చేస్తుంది. 6 టైమ్స్. టోటల్గా 2022లో చూసుకుంటే మనకు అందిన సమాచారం ప్రకారం 30 నుంచి 40 సార్లు ఈ మిసైల్స్ని టెస్ట్ చేసిందనమాట. లాస్ట్ 2 వీక్స్లోనే 6 సార్లు చేయాల్సిన అవసరం ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. 2017లో నార్త్ కొరియా చాలా ఎక్కువగా టెస్టులు చేసింది. అది కూడా 2017లో జపాన్ ఎయిర్ స్పేస్ మీద నుంచి వెళ్ళిందనమాట బ్యాలిస్టిక్ మిసైల్. ఇప్పుడు కూడా అంతే. 2022లో 2017 తర్వాత 22లో మళ్ళీ జపాన్ ఎయిర్ స్పేస్ నుంచి వెళ్ళిందనమాట. ఇది ప్రొవోకేటివ్ అని చెప్పుకోవచ్చు. ప్రొవోకేటివ్ అంటే రెచ్చగొట్టడం. స్పెసిఫిక్గా జపాన్ ఎయిర్ స్పేస్ మీద నుంచి ఎందుకు వెళ్ళాలి? అంతేకాదు, ఈ మిసైల్ వెళ్ళి ఎక్కడ పడింది తెలుసా? అమెరికాకు చెందిన ఐలాండ్ గుయామ్ ఐలాండ్స్ ఆ దగ్గరలో పసిఫిక్ ఓషన్లో పడింది. అంటే కొంచెం కనుక ప్రాపర్గా టార్గెట్ చేస్తే అమెరికా కూడా హిట్ అయ్యేది అనమాట. అమెరికాని బెదిరించడమో, అమెరికాని ప్రొవోకేట్ చేయడమో కూడా దీని ఉద్దేశం అయ్యుండొచ్చు. ఈ మధ్య అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సౌత్ కొరియా విజిట్ చేశారు. సౌత్ కొరియా వెళ్ళటమే కాదు, ఆవిడ నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య, అంటే సౌత్ కొరియా భాగంలో ఉన్న డీమిలిటరైజ్ జోన్లో కూడా ఎంటర్ అయ్యారనమాట. దీనికి నార్త్ కొరియాకి అస్సలు నచ్చలేదన్నమాట. ఆమె వచ్చినప్పుడు మిసైల్స్ ఫైర్ చేశారు, ఆమె వెళ్ళిపోయినప్పుడు ఫైర్ చేశారనమాట. అంత కోపంగా ఉంది. లాస్ట్ మంత్, అంటే ఒక నెల రోజులు, దాదాపు 40 రోజుల క్రితం నార్త్ కొరియా అఫీషియల్గా నేను న్యూక్లియర్ వెపన్ స్టేట్గా డిక్లేర్ చేసుకుంది. తను న్యూక్లియర్ వెపన్ స్టేట్ అని డాక్ట్రిన్ ఆఫ్ ప్రీఎంప్షన్ కూడా ఉంచుకుంది. అంటే నా దేశాన్ని నేను సెక్యూర్ చేసుకోవడం కోసం, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం నేను ఫస్ట్ స్ట్రైక్ ఉంచుకుంటున్నాను. అంటే నేను ఎవరినైనా వెళ్ళి న్యూక్లియర్ అటాక్ చేసేయగలను అని చెప్పిందనమాట. ఇంకో మాట కూడా ఉంది, వి విల్ నెవర్ గివ్ అప్ న్యూక్లియర్ వెపన్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ నార్త్ కొరియా టు ప్రొటెక్ట్ అగెన్స్ట్ యుఎస్ఏ. మేము ఎప్పటికీ న్యూక్లియర్ వెపన్స్ వదిలిపెట్టాం. అమెరికాకు వ్యతిరేకంగా మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మాకు ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్స్ అవసరం అని చెప్పి నార్త్ కొరియా బాహాటంగానే చెప్తోంది. మమ్మల్ని వీకెండ్ చేయడానికి, మాకున్న ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పడగట్టడానికి, రెజ్యూమ్ చేంజ్ చేయడానికి, ఓవర్త్రో చేయడానికి అమెరికా చాలా పన్నాగాలు పన్నుతుంది. ఆ పన్నాగాలని ఆపాలంటే మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండాల్సిందే, వాటిని మేము చూపించి బెదిరించాల్సిందే అంటుందన్నమాట. మీకు గుర్తుండే ఉంటుంది, డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ట్రంప్, కిమ్ ఇద్దరు కూడా ట్విట్టర్లో చాలా మాటలు అనుకున్నారు. ఇద్దరు మా చేతిలో న్యూక్లియర్ బటన్ ఉందంటే మా చేతిలో న్యూక్లియర్ బటన్ ఉంది, నేను మీట నొక్కితే నువ్వు అయిపోతావని చెప్పి ఒకళ్ళొకళ్ళు ప్రొవోక్ చేసుకున్నారు. తర్వాత ఇద్దరు సింగపూర్లో చర్చలు జరుపుకున్నారు. కానీ ఆ చర్చలు సక్సెస్ కాలేదు. ఆ చర్చలు ఎప్పుడైతే విఫలం అయ్యాయో ఆ టైంలో అమెరికా మళ్ళీ నార్త్ కొరియా మీద ఆంక్షలు విధించింది, పెద్ద శాంక్షన్స్. ఈ ఆంక్షలకు వ్యతిరేకంగా నార్త్ కొరియా అమెరికా పైన చాలా కంటగింపుగా, కోపంగా ఉంది. నా పైన ఆంక్షలు పెట్టేది ఏంటి అని. ముఖ్యంగా నార్త్ కొరియన్ ఎకానమీ అంత స్ట్రాంగ్గా ఉండదు. చాలా వరకు రష్యా, చైనా మీద డిపెండ్ అవుతుంటుంది అనమాట. చైనాకి చాలా దగ్గర దేశం ఇది, బార్డరింగ్ కనెక్ట్ ఉన్న దేశం అనమాట, టెరిటోరియల్ కనెక్ట్ ఉన్న దేశం. అయితే చైనా దగ్గర నుంచి ఎసెన్షియల్స్ తెచ్చుకుంటూ ఉంటుంది నార్త్ కొరియా. కాకపోతే కోవిడ్ టైంలో నార్త్ కొరియన్ ఎకానమీ చాలా దెబ్బతింది. చాలా వార్తలు మనకి బయటికి రావట్లేదు అనమాట. అయితే గత వారంలో అమెరికా, సౌత్ కొరియా, జపాన్ ఈ 3 కలిసి నేవల్ ఎక్సర్సైజ్ చేశాయన్నమాట. దానికి నార్త్ కొరియా రిటాలియేట్ చేయాలనుకుంది. దానిపైన నార్త్ కొరియా కౌంటర్ చేయాలనుకుంది. దాంతో ఇది మిసైల్స్ని పంపించడం, బ్యాలిస్టిక్ మిసైల్స్ని టెస్ట్ ఫైర్ చేయడం, జపాన్ ఎయిర్ ఫోర్స్ నుంచి పంపించడం. 2017 సంవత్సరంలో కూడా సరిగ్గా ఇలానే జరిగింది. అమెరికా, జపాన్, ఈ సౌత్ కొరియా ఎప్పుడైతే కలిసి ఏదైనా ఎక్సైజ్ చేశాయో వెంటనే నార్త్ కొరియా నేనున్నానని చెప్పి వాటిని ప్రొవోక్ చేయడం చేస్తుంటుంది అనమాట. దీని నుంచి నార్త్ కొరియా ఏం కోరుకుంటుంది? నార్త్ కొరియా వాళ్ళని రెచ్చగొడుతుందా, లేదా మీరు రండి ఫస్ట్ చర్చలకని అడుగుతుందా, ఏమీ చెప్పకుండా ఏం మాట్లాడుతుంది అనేది కూడా పెద్ద క్వశ్చన్. మొత్తానికి కిమ్ మాత్రం చాలా డేంజరస్ మనిషి అని చెప్పొచ్చు. దాంతోపాటు నార్త్ కొరియన్ ఫారెన్ మినిస్టర్ మాత్రం అమెరికా ఈ మొత్తం అంశం మీద యుఎన్ఎస్సీ మీటింగ్ని కాల్ ఫర్ చేయడం ఖండించారు. నువ్వెవరు, నార్త్ కొరియా సోవరెన్ ఎంటిటీ అని చెప్పి ఆయన
ఆల్మోస్ట్ చెప్పారనమాట. అండ్ సౌత్ కొరియాతో అమెరికా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేయడం కూడా నార్త్ కొరియాకి నచ్చట్లేదని చెప్పి నార్త్ కొరియన్ ఫారెన్ మినిస్టర్ చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా అమెరికా విధించిన ఆంక్షలు కానీ, అమెరికా సౌత్ కొరియా స్నేహం కానీ, అమెరికా సౌత్ కొరియా జపాన్ స్నేహం కానీ నార్త్ కొరియాకి ఏమాత్రం నచ్చట్లేదు. దాంతోపాటు మూలిగే నక్కపైన తాటికే పడ్డట్టు నార్త్ కొరియాలో ఈ కోవిడ్ టైంలో చాలా ఎఫెక్ట్ పడింది అనమాట ఎకనమిక్గా. ఆల్రెడీ కంప్లీట్లీ క్లోజ్డ్ అథారిటేరియన్ గవర్నమెంట్. అండ్ మీకు తెలుసు కిమ్ ఎంత భయంకరమైన వ్యక్తో. స్టిల్ ఇప్పుడు నార్త్ కొరియాలో ఎకానమీ బాగా సఫర్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో మనకి తెలీదు. కాకపోతే మాత్రం ప్రపంచాన్ని బెదిరించి బతకాలనుకుంటుంది నార్త్ కొరియా. దీనికి తన మార్గం ఏంటి అంటే బ్యాలిస్టిక్ మిసైల్స్ని మా దగ్గర ఉన్నాయి చూపించుకోవటం, మేము న్యూక్లియర్ వెపన్ స్టేట్ అని చెప్పడం, ఆ మిసైల్స్ని వేరే ఒక దేశం జపాన్ లాంటి దేశంలో ఎయిర్ స్పేస్ నుంచి పంపించడం, ఇలాంటివన్నీ చేస్తుంది నార్త్ కొరియా.